మా సంగారెడ్డిలో చలి చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఉదయాన్నే నేనైతే మొదటి ఫామ్ చూడడానికైతే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళగానే కోళ్ళు మొత్తం కుప్పలు పడి ఉన్నాయి. డ్రమ్ బ్రూడింగ్ నడుస్తుంది అక్కడ. కట్టెలు లేకపోవడం వలన చలి తీవ్రత పెరిగి కోడిపిల్లలు ఎక్కువగా కుప్పలు పడ్డాయి. అక్కడి వాళ్ళని అడిగితే, "ఇంకా సేపయితే సూర్యుడు వస్తాడు, ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇప్పుడేం అవసరం లేదు" అని అన్నారు. ఈ ఆలోచన చాలామంది చేస్తుంటారు. కానీ ఇది చాలా తప్పు. కోడిపిల్లల్ని మనం ఒక్క నిమిషం కూడా చలి ఒత్తిడికి గురి కానివ్వద్దు. చల్లటి గాలి ఊపిరితిత్తులపై ఒత్తిడిని చాలా ఎక్కువగా తెస్తుంది. దీని ద్వారా బీపీ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. సడెన్‌గా వాటికి చలి పెరిగింది అనంటే ఇమ్యూనిటీ మీద ప్రభావం పడుతుంది. దానితో 30 రోజుల తర్వాత గురక వ్యాధి వచ్చి కోళ్ళ మరణాలు చాలా ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఒక్క నిమిషం కూడా కోడి పిల్లలకి చలి ఒత్తిడిని గురి కాకుండా చూసుకుంటేనే మనం విజయం అయితే సాధిస్తాము. కాబట్టి బ్రూడింగ్‌లో చక్కగా మంచి ఉష్ణోగ్రత కోడి పిల్లలకు అందిస్తే మంచి ఫలితాలైతే వస్తాయి చివర్లో.